సో 20 సంవత్సరాల నుండి వచ్చిన మీరు ఉండి వచ్చిన బీఆర్ఎస్ పరిస్థితి ఏందంటారు? మీ కొంచెం రాజకీయ విశ్లేషణ చేయండి ఆ పార్టీ భవిష్యత్తు. కష్టమే అంటే ఫస్ట్ 5 సంవత్సరాల వరకు కొంత ప్రజలు దాన్ని గొప్పగా నమ్మిండ్రు, ఆశీర్వదించిండ్రు, రెండోసారి గొప్ప గెలిపించిండ్రు, మీకు తెలుసు ఇంకెవరికి వేస్తామని చెప్పి. కానీ ఇక వాళ్ళు చేసిన చర్య అంటే ఎంత ఒక కుటుంబ పరిపాలనగా, ఒక రాచరిక పరిపాలన మరిపించే పరిపాలనగా, తాను ఏదనుకుంటే గదే, తన మంత్రులకు స్వేచ్ఛ లేకుండా, తన ఎమ్మెల్యేలను కూడా ప్రగతి భవన్లో రానియకుండా, గంజిలీగలకి చేసిన పద్ధతి, ప్రజల్ని కలవకుండా, ఇచ్చిన మాటలు అమలు చేయకుండా, మాటలతో కాలం గడిపిండనేటువంటి పద్ధతి ఉందండి. మొన్న కూడా మీరు చూసిండ్రు, ఇక రేపు ఓడిపోతామనే ముందు కూడా కేసీఆర్ గారు మాట్లాడిన 2.5 గంటల ఉపన్యాసం, 3 గంటల ఉపన్యాసం కావచ్చు, అంతకంటే ముందు మాట్లాడినటువంటి కేటీఆర్ గారి ఉపన్యాసం కావచ్చు, ఇంకా అంతకంటే ముందు రోజు మాట్లాడినటువంటి హరీష్ రావు గారి మాటలు కాబట్టి మీరు ఎప్పుడైనా వినండి. అన్నిట్లో నంబర్ వన్ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాటి రాడని చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు మొత్తం అన్ని రాష్ట్రాలలో పెద్ద పెద్ద కోట్ల రూపాయలు యాడ్ చేసినటువంటి వారు ఎట్లా పతనం అయిపోయినా చూసింది. కాబట్టి అమ్మో కేసీఆర్ గిన్ని చేసిందా, గింత అన్యాయం జరిగిందా, గింత నష్టం జరిగిందా అని చెప్పి ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని మళ్ళీ గెలిపించే ప్రసక్తి లేదు, ఆ పార్టీకి భవిష్యత్తు లేదు.